హాయ్ హలో నమస్తే అండి. నేను శ్యామలా గ్రీన్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఇంటి రుచుల ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎర్ర గల్జేరు అటిక మామిడి కూర పప్పు తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఇది ఎర్ర అటిక మామిడి కూర. దీంట్లో 2 రంగులు ఉంటాయి, తెలుపు ఎరుపు అని. దానికి తెల్ల కాడలే ఉంటాయి, ఆకు తెల్లగానే ఉంటుంది, పాలకూర ఉన్నట్లు. ఇదైతే ఎర్ర అటిక మామిడి కూర అండి. దీనికి ఆకు చుట్టుపక్కల రెడ్ లైన్ ఉంటుంది, కాడలు రెడ్గా ఉంటాయి. ఈ ఆకును మనము ఈరోజు పప్పు చేసుకుంటున్నాము. 1.5 కప్పు అండి కందిపప్పుని ఉదయాన్నే కడిగి 2 గంటల ముందు నానబెట్టాను. చక్కగా నానిపోయింది. పప్పుకు వేసుకునే వాటర్తోనే 3 సార్లు కడిగి నానబెట్టాను. ఇంకా ఆ పప్పు వేసేసుకున్నాక ఒక 10 దాకా పచ్చిమిర్చి అండి. ఎందుకంటే ఆకు ఎక్కువగా వేస్తున్నాను, పప్పు ఎక్కువ వేసాను కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేస్తున్నాను. ఒక 10 దాకా వేసుకున్నాము. ఒక 2 టమాటాలు పెద్దవి, 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము పప్పులోకి. చాలా బాగుంటుందండి. మంచి పోషక విలువలు ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఉన్నోళ్ళకి అందరికీ ఆకు పనిచేస్తుంది. ఇంకొకసారి నేను ఆకు గురించి వివరణ ఇస్తాను. ఇప్పుడు ఈ ఆకునంతా మనము ఇలా కాడలు లేకుండా ఆకులే తుంపుకోవాలి. కాడలు ఉడకవండి, అందుకని నేను ఆకుల వరకే తుంపుకున్నాను. మునగాకులాగే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇంకా నేను చాలా చెప్తాను మీకు దీని గురించి, ఇంకొక వీడియో చేస్తాను. అటిక మామిడి ఆకు ఉపయోగాలని. ఇప్పుడైతే పప్పు చేసుకుందామండి. ఆకంతా ఇలాగా 2 సార్లు ఉప్పు నీళ్ళలో కడుక్కొని, మన ఇంట్లో కుండీలో వచ్చినా కూడా, ఎందుకంటే చెట్ల మీద పురుగులు అవి పాకుతుంటాయండి, అందుకని ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో మనం కడుక్కోవాలి. మన ఇంట్లోదే కదా అని డైరెక్ట్ వేసుకోకూడదు. మనం అన్ని టైలు రాత్రులు తెల్లవారుజామున చూడం కదండి, ఏమేమి పురుగులు బల్లులు కూడా పాకుతాయి చెట్ల మీద. సగం ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. తగినంత ఉప్పు అండి. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుంటున్నాను, మరలా ఉడికిన తర్వాత తక్కువైతే వేసుకున్నాం. పసుపు కొద్దిగా. ఇది ఎండుకారంతో కూడా చేసుకోవచ్చు. చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకుంటున్నాను. ఎండుకారంతో కూడా వేసుకోవచ్చు, కారం పౌడర్తో. కాకపోతే నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చితో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు అందరూ ఇష్టంగా తింటారండి. కలర్ కూడా సూపర్ కలర్ ఉంటుంది. నాకైతే పచ్చిమిర్చితో ఆకుకూర పప్పులు చేసుకోవాలంటే చాలా ఇష్టము. అందుకే ఇవాళ నేను పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. చింతపండు కండి పైన అవన్నీ బుడిపలుగా ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకోవాలి. ఉప్పు ఉంటుంది లోపల, పండు కాకుండా పైన డిప్ప ఉంటుంది కదండి, చింతకాయ వచ్చినప్పుడు ఆ డిప్పలు ఉంటే తినేటప్పుడు ఏం బాగోదు. అందుకంతా నేను చింతపండు ఇలాగా ఒలిసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ కందిపప్పులోకి కొద్దిగా వాటర్ వేస్తాం కదా, కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ బిగించి ఇలాగా పెట్టి ఒక 4 విజిల్లు వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. ఇలాగా 4 విజిల్లు వచ్చినాక స్టవ్ కట్టేసుకొని తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, కరివేపాకు అండి. నూనె 1.5 గంట అంతా వేసుకొని, నూనె బాగా ఫ్రై అయిన తర్వాత, ఆవాలు బాగా పేలిన తర్వాత జీలకర్ర వేగుతుండగా చిన్నుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తాలింపును. చూద్దామండి, పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇంకా కాకపోతే నేను కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నాయని ఇంకొక విజిల్ పెట్టాను. విజిల్ అయిపోయేసరికి ఇదిగోండి ఇలాగొచ్చింది.
ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి పప్పు రుబ్బుకోవాలి. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం పప్పులో ఉన్న పై వాటరు పప్పులోకి పోసేసుకొని తర్వాత పప్పు రుబ్బుకోవచ్చండి. ఆకులు పడకుండా జాలిగంటని అడ్డం పెట్టి చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలాగ జాలిగంటని అడ్డం పెట్టి ఆకులు పడకుండా ఈ ఆకులు రుబ్బుకోవాలండి. మనం వాటర్ వరకు వేసి స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పును మొత్తం ఆకులన్నీ నలిగేలాగా ఆకు పప్పులోకి కలిసిపోవాలి. అలాగా పప్పు గుత్తిని పెట్టి మనం రుబ్బుకుందాము. ఆకు కొంచెం మందంగా ఉందండి, చాలాసేపు పట్టింది నాకు రుబ్బుకోవడానికి. ఇలాగా తాలింపు వేసుకున్న దాంట్లోకి మనం రుబ్బుకున్న పప్పునంతా వేసేసుకొని చక్కగా పప్పు అంతా ఇలాగ కలిపేసుకోవాలి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఎంత ఉపయోగాలు ఉన్నాయో అంత టేస్ట్ కూడా ఉంటుందండి పప్పు. కొన్ని ఉపయోగాలు ఉన్నాయని చెత్తగా అయితే ఉండదు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఈ సీజన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఇలాగే అటిక మామిడి కూర పప్పును చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.